కానీ ఇంకా రక్షణ అనుభవంలోనికి రాని వాళ్ళు దేవుని ప్రేమించారా, నీ ప్రేమ నిజమేనా అని నేను కాదు, యేసయ్య అడుగుతున్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటకు నువ్వు విధేయత చూపుతావు కదా, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటని గౌరవిస్తావు కదా. నేనేమన్నా పిచ్చిబట్టి చెప్పానా? నేనేమన్నా పిచ్చిబట్టి భూమి మీదకి వచ్చి రక్తం చిందించానా? ఘోరమైన ప్రమాదం నీ కోసం నోరు తెరచుకొనుంది. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన యాతనామయమైన స్థలములోనికి నువ్వు వెళ్ళే తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు నీవు తప్పించుకొనున్నట్లు తొందరగా ముందు నా రెక్కల కిందికి రా. నా రక్తములో నీ పాపములన్నీ కడిగేసుకో. నువ్వు చేసిన విచ్చలవిడి పాపాలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. ఎన్ని చేశావో నీ పర్సనల్ లైఫ్లో నీకు తెలుసు. జన్మ పాపము, కర్మ పాపము మొత్తం నీ నెత్తినుంది. అదంతా కడిగేస్తాను, ఉచితంగా రావయ్యా అని నేను పిలిచాను, రావమ్మా అని పిలిచాను. నిన్ను అలా విమోచించడానికి నా ప్రాణమే ధారపోశాను. ఇంత ప్రేమించి ఇంత చేస్తే నా మాట విని ఉచితమైన రక్షణ నువ్వు పొందకుండా నిర్లక్ష్యం చేసి నీవు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. నీ ప్రేమ నిజమేనా? నీ ప్రేమ నిజమైతే నా ప్రేమ నీకు అర్థమైద్దిగా. నేను ఎందుకు ఇంత తపన పడుతున్నాను? నువ్వు నశించకూడదనేగా, నువ్వు కాపాడబడాలనేగా అని యేసయ్య అడుగుతున్నాడు. రక్షణ పొందనోళ్ళు ఆన్సర్ చేయండి. మీరు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట ఎందుకు చెవిన పెడుతున్నారు? ఇంకా పాపాన్ని ప్రేమించా, లోకాన్ని ప్రేమించా, లేకపోతే వ్యసనాలను ప్రేమించా, కులాన్ని ప్రేమించా, మతాన్ని ప్రేమించా, దేన్ని ప్రేమించి ఆగుతున్నావు? యేసు రక్తంలో కడగబడకుండా నువ్వే ఆలోచించుకో. యేసయ్యని నమ్ముకోవాలంటే, ఆయన ఆజ్ఞకు లోబడాలంటే దమ్ము 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 కావాలి. గుండె తక్కువ వాళ్ళు, పిరికి పందలు తెగించి అడుగు వెయ్యలేరు. తెగించి అడుగు వెయ్యాలి. దేవుని ఆజ్ఞ నెరవేర్చాలంటే దమ్ము కావాలి. పాపాన్ని ఎదిరించే దమ్ము, వ్యసనాలను ఎదిరించే దమ్ము, లోకాన్ని ఎదిరించే దమ్ము, కులాన్ని ఎదిరించే దమ్ము, మతాన్ని ఎదిరించే దమ్ము, బంధుమిత్రులను ఎదిరించే దమ్ము కావాలి. అలాంటి వాళ్ళే తెగించి అడుగేసి రక్షణలోకి రాగలుగుతారు. ఆ దమ్ము లేనోళ్ళు, ధైర్యం లేనోళ్ళు అడుగు వేయలేరు. అమ్మో ఎందుకులే ఇప్పుడే, తర్వాత చూద్దామని. రేపు ఉంటావా నువ్వు? ఇంకో గంట తర్వాత ఉంటావా? మొన్న బాప్తీసం పొందడానికి 12 ఏళ్ళోడు వచ్చాడు. ఒరే నీ వయసు 12 ఏళ్ళుగా ఇప్పుడు